యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.com ను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. పవిత్రుడైన తండ్రి, ఈ సోమవారం మేము నీ సన్నిధిలో దయ, కనికర మరియు సహానుభూతిని కోరుతూ ప్రార్థిస్తున్నాము. నీ కుమారుడు యేసు ప్రభువు చూపించిన ప్రేమను, క్షమను, సహనం మా హృదయాల్లో నింపుము. ఈ లోకంలో బాధితులను, అనాథులను, శత్రువులను కూడా ప్రేమించగల గుణాన్ని మాకు ఇచ్చుము. ప్రభూ, మేము ఒకరినొకరు అర్థం చేసుకుని ఇతరుల బాధను మోసే హృదయాన్ని కలిగి ఉండేలా మార్పు కలిగించుము. మా ప్రవర్తనలో, మాటలలో, నిర్ణయాలలో దయ స్పష్టంగా కనిపించేలా చేయుము. ఎవరూ నిర్లక్ష్యం చేయబడకుండా ప్రతి ఒక్కరూ నీ ప్రేమను అనుభవించేలా మమ్మల్ని వాడుకోము. దేవా, మా కుటుంబాల్లో, సమాజంలో, చర్చి లోపల మా సహోదరులకు, సహోదరీలకు మేము మద్దతుగా నిలబడేవారు అవుదాము. అనారోగ్యంలో ఉన్నవారికి, ఆర్థికంగా కష్టపడుతున్న వారికి, ఒంటరితనంతో బాధపడేవారికి మేము సహాయపడే చేతులమవుదాము. ప్రభూ, దయా మనసు ఉన్నవారిని ఈ సమాజానికి ఇవ్వుము. ఈ వరుసగా జరిగే హింస, విభేదాలు, గర్వం అన్నిటిలోనూ నీ కనికరతో నిండి ఉండే జీవాలను ఎదిగించుము. మేము నీ కృపను అనుభవించిన వాళ్ళం కనుక ఇతరుల జీవితాల్లోనూ నీ కృపను తీసుకెళ్లేవారు అవుదాము. యేసుక్రీస్తు శక్తివంతమైన నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.com ను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.